హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను చేసే రెసిపీ అండి సొరకాయ కర్రీ. ఇది ఎలా చేసుకోవాలి, ఈ స్టైల్లో ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు, కానీ ఈ స్టైల్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా రెసిపీ అనేది ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకుంటున్నానండి. దాన్ని నీట్గా పీల్ చేసేసి దాన్ని నీట్గా కట్ చేసి సీడ్స్ కానీ ఉంటే తీసేసుకోండి. సీడ్స్ తినే వాళ్ళైతే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాము. అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు, ఒక ఉల్లిపాయ, కొన్ని కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా అండి, అవి కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు అనేది లో టు మీడియం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేస్తూ సిమ్లో పెట్టే వేయించుకోండి. ఇక్కడ ఎలాంటి వాటర్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి అలా ఆయిల్లోనే లో టు మీడియం ఫ్లేమ్లో మగ్గితే సరిపోతుందండి. సొరకాయ కదా త్వరగా మగ్గిపోతుంది, అందులో ఉన్న వాటర్ తోటే మగ్గిపోతుంది. ఇక్కడ నేను 1.5 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. అది కూడా వేసి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలండి. అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలి. ఇది వచ్చేసి ఈ సొరకాయ కర్రీ వచ్చేసి మనము రైస్లో వేడివేడి అన్నంలో పెట్టుకొని తిన్నా, లేదంటే చపాతీలో తిన్నా చాలా బాగుంటుంది. దీనిలోకి మనం ఇప్పుడు పేస్ట్ రెడీ చేసుకుందాము. కొన్ని పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొన్ని ఎల్లుల్లి రెబ్బలు వేసి కచ్చా పచ్చాగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో మనం యాడ్ చేసుకుందాము. అది కూడా కొంచెం సేపు వేగనివ్వాలి. ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో వేగిన తర్వాత ఇందులో మనము కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను కారం అనేది యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను యూస్ చేసిన పచ్చిమిర్చి చాలా కారంగా ఉంటాయి. సో నేను ఇక్కడ ఎలాంటి కారం అనేది యాడ్ చేయట్లేదు. మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. వాటర్ కూడా అస్సలు యూస్ చేయట్లేదు. ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అయిపోయింది కదా, ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసి ఇంకొక 5 నిమిషాలు దగ్గరగా అయ్యే వరకు మగ్గనిద్దాము. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ ఇంకొక 5 minutesలో రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆయిల్ మొత్తం బయటికి వచ్చేసింది, కర్రీలో సపరేట్ అయిపోయింది, ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి అన్నంలో లేదా చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే. థ్యాంక్ యూ. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసము తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Like, share and subscribe to my mummy channel.